హాయ్ వడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మెనీరామ్ మెలోడీస్. ఇంకా లేట్ సెకండ్ ఎపిసోడ్ చూసేయచ్చు. ఎపిసోడ్ స్టార్టింగ్లో హీరో అండ్ హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. ఇద్దరు ఇది కనుక చాలా లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఎవరి ఇంటికి వాళ్ళు వచ్చేస్తుంటారు కదా, అందుకోసం అనమాట. ఇప్పుడైతే కనుక నెక్స్ట్ డే మార్నింగ్ అయి ఉంటుంది. హీరోయిన్కి హీరో ఫోన్ చేస్తాను అనమాట. నేను హోటల్లో ఉన్నాను, నన్ను కలవడానికి రా అంటే హీరోయిన్ రాను అనేసి అని ఉంటుంది. హీరో గట్టి ఖర్చు ఉంటాడు, ఎందుకు రావు అనేసి. ఎందుకు నీకు అంత టెంపర్ ఎక్కువైపోతుంది, సరే అయితే వస్తానులే అంటే అది అలా ఒప్పుకున్నావు చూడు, అది మంచి పిల్లలు అనిపించుకున్నావు, సరే అయితే నీ కోసం వెయిట్ చేస్తారా అనేసి హీరో అని ఉంటాడు. ఓకే అనేసి హీరోయిన్ కూడా వస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు హీరో అనమాట, హీరో వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళ అమ్మ అడుగుతూ ఉంటుంది, నీకు తాతయ్య ఎవరో ఒక అమ్మాయిని పరిచయం చేశాడంట కదా అంటే, అవునమ్మా అనేసి హీరో చెప్పుంటాడు. సరే అయితే జాగ్రత్త బాబు, నేను వెళ్తున్నా అనేసి ఆవిడ వెళ్తూ ఉంటుంది. హీరో అలా చూస్తూ ఉంటాడు. వాళ్ళ అమ్మ అలా వెళ్ళగానే అనమాట హీరో పరిగెట్టుకుంటూ అనమాట హీరోయిన్ దగ్గరికి వస్తూ ఉంటాడు అనమాట. ఆల్రెడీ హీరోయిన్ వచ్చి అనమాట హీరో కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. వెంటనే చాలా పరుగు అనేసి హీరోయిన్ దగ్గరికి వచ్చానమాట. వచ్చేసావా అనేసి అంటుంటాడు. చాలాసేపు అయిందనేసి మన హీరోయిన్ అంటూ ఉంటుంది. సర్లే కానీ నాకు ఒక చిన్న మీటింగ్ ఉంది, ఒక 20 మినిట్స్లో అయిపోతే ప్లీజ్ నా కోసం వెయిట్ చేయమంటే, సరే అయితే కాఫీ షాప్లో వెయిట్ చేస్తానంటే, అదేంటి అలా వెళ్ళిపోతున్నా, పోనీ నాతో పాటు వస్తావా అంటే, ఏంటి నీతో పాటు వచ్చేది, ఇది నీ ప్లేస్, నీ వర్క్ ప్లేస్, ఎవరైనా చూస్తే బాగుంటుందా, సో లేనిపోని కాసిప్స్ వస్తాయి, అందుకోసమే నేను వెయిట్ చేస్తాలే కాఫీ షాప్లో అనేసి హీరోయిన్ చెప్తా ఉంటుంది. వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకోవడం అనమాట. టిన్హాన్ వాళ్ళ అమ్మ అటు నుంచి వస్తా అనమాట, చూస్తూ ఉంటుంది. హీరో అంటూ ఉంటాడు హీరోయిన్ తోటి, సరే అయితే నేను తొందరగా వచ్చేస్తాను, నా కోసం వెయిట్ చేయి ఓకేనా అనేసి హీరో చెప్పేసి వెళ్ళిపోయి ఉంటాడు. ఇదంతా ఇదే కనుక టిన్హాన్ వాళ్ళ అమ్మ చూస్తూ ఉంటుంది. హీరోయిన్ కూడా అనమాట కాఫీ షాప్కి వెళ్తూ ఉంటుంది. ఈ లోపల టిన్హాన్ వాళ్ళ అమ్మ అయితే కనుక హీరోయిన్ ఆపి, నువ్వు అండ్ లింజిన్ అయితే కనుక డేట్ చేసుకుంటున్నారా అంటేని, దానికి హీరోయిన్కి ఏం చెప్పాలో అర్థం కాకనమాట అన్నట్టుగా చెప్తా ఉంటుంది. సరే అయితే నీతో మాట్లాడాలి రా అనేసి ఆవిడ తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు హీరోని చూపిస్తూ ఉంటారు. హీరో అయితే కనుక తన ఆఫీస్ వర్క్ అంతా చూసుకుంటూ ఉంటాడనమాట. మీటింగ్ కదా, సో ఆ మీటింగ్ అయితే కనుక చాలా తొందరగా ఫినిష్ చేసుకొని చాలా స్పీడ్గా హీరోయిన్ దగ్గరికి వస్తూ ఉంటాడనమాట. వీళ్ళైతే కనుక షాకింగ్గా చూస్తూ ఉంటారు, ఇదేంటి మన బాస్ అంత తొందరగా వెళ్ళిపోతున్నారు ఏంటి అనేసి. హీరో అనమాట మీటింగ్ అంతా ఫినిష్ చేసుకొని లిఫ్ట్ దగ్గరకు వచ్చేసరికి లిఫ్ట్ అయితే కనుక ఖాళీ ఉండదు. మన హీరోయిన్ కోసం అనమాట స్టెప్స్ అన్నీ దిక్కుంటా అనమాట కిందకి అయితే కనుక వస్తూ ఉంటాడు. ఇప్పుడైతే కనుక హీరోయిన్ని అండ్ టిన్హాన్ వాళ్ళ అమ్మని చూపిస్తూ ఉంటారు. టిన్హాన్ వాళ్ళ అమ్మ అనమాట, మా డాడీ లింజన్కి నేను పరిచయం చేశాడంట కదా, మరి మా డాడీ టిన్హాన్ గురించి నీకు చెప్పాడా అంటే, దానికి హీరోయిన్ అనమాట ఏంటి టిన్హానా అన్నట్టుగా చూస్తూ ఉంటుంది. ఎందుకంటే టిన్హాన్ గురించి మీ హీరోయిన్కి తెలియదు అనమాట. వాళ్ళ అమ్మ అనమాట టిన్హాన్ గురించి చెప్పడానికి ట్రై చేస్తూ ఉండేసరికి ఈ లోపల హీరో వచ్చి అనమాట ఆపుతూ ఉంటాడు. అదేంటి ఆంటూ మీరేం చేస్తున్నారు ఇక్కడ అంటే, ఏమీ లేదు బాబు, ఈ అమ్మాయితో మాట్లాడుతున్నానంటే, మీరేం మాట్లాడవసరం లేదు, మీ పని మీరు చూసుకుంటే మంచిది అనేసి హీరో అనమాట చాలా రూడ్గా చెప్పుంటాడు. హీరోయిన్ అనమాట ఎందుకు పెద్దవాళ్ళతో అలా మాట్లాడతామనేసి హీరోయిన్ తిడతా ఉంటే, సరే రా నాతో పాటు అనేసి హీరోయిన్ తీసుకుని వెళ్తూ ఉంటాడనమాట. హీరో అండ్ హీరోయిన్ అయితే కనుక లంచ్ చేయడానికి వెళ్తారు. బట్ హీరోయిన్ అనమాట హీరోని ఒక మంచి రెస్టారెంట్కి తీసుకెళ్తాననేసి మొత్తం అంతా స్ట్రీట్ అంతా తిప్పించేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ రెస్టారెంట్ ఎక్కడ ఉందో మర్చిపోయి ఉంటుంది. ఫైనల్గా రెస్టారెంట్ దొరుకుంటుంది అనమాట. హీరోయిన్ అనమాట ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది తెలుసా, నేను నా ఫ్రెండ్ అయిన హింజుని ఎప్పుడు ఇక్కడికి వచ్చే తింటాము ఫుడ్ అనేసి చెప్తా ఉంటే, హీరో అనమాట అనేసి వెంట తన వర్క్ అనమాట ఫోన్లో చూసుకుంటూ ఉంటాడు. హీరోయిన్ అది చూసి జాలిపడి, నువ్వు ఎప్పుడు చూసినా కానీ పని అంటావు, ఎప్పుడు చూసినా ఫుడ్ తినవు, ఎవరైనా మనుషులు బతకడానికి కష్టపడతారు, బట్ నువ్వు కష్టపడడానికే తింటున్నట్టు ఉంది తెలుసా అనేసి హీరోయిన్ అంట అనమాట. అవును, ఇందాక మీ ఆంటీ టిన్హాన్ అనేసి ఎవరో అబ్బాయి పేరు చెప్పింది, ఎవరు అనేసి హీరోయిన్ అడిగితే దానికి హీరో అంటాడు, వాడి గురించి నీకెందుకంటే చెప్పచ్చు కదా అనేసి హీరోయిన్ అని ఉంటుంది. సరే అయితే వాడు వచ్చేసి మా ఆంటీ వాళ్ళ అబ్బాయి అనమాట, నా కజిన్, సో వాడు ఎప్పుడైనా నీ దగ్గరికి వస్తే కనుక వాడిని ఇగ్నోర్ చేయి, వాడితో మాట్లాడుకో, వాడిని కలవకు ఓకేనంటే, ఆ అబ్బాయి ఎవరో నాకు తెలియదు, నేను అలా కలుస్తా అనేసి హీరోయిన్ అని ఉంటుంది. ఇప్పుడు అనమాట హీరో బయటకు వచ్చేసాక, సరే అయితే నాకు అర్జెంట్ వర్క్ ఉంది, నేను వెళ్తున్నా, సారీ నేను డ్రాప్ చేయలేనందుకు అంటే, పర్వాలేదండి నేను వచ్చేసి నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తా అంటే, ఓకే ఇది జాగ్రత్తగా వెళ్ళనేసి హీరో అనమాట అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. అండ్ హీరోయిన్ అది కనుక వాళ్ళ ఫ్రెండ్ షాప్కి వస్తూ ఉంటుంది అనమాట. హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట కస్టమర్స్ వచ్చారని చూసుకుంటూ ఉండేసరికి హీరోయిన్ అంటది, సరే అయితే నేను కింద వెయిట్ చేస్తా ఓకేనా అనేసి తను కూడా అనమాట ఫస్ట్ ఫ్లోర్కి వచ్చి డ్రెస్సెస్ అన్నీ చూస్తూ ఉంటుంది. ఈ లోపల అక్కడికైతే కనుక హీజు వచ్చి
హీరోయిన్ చూసి హో మళ్ళీ మన ఇద్దరం కలిసామా అనేసి తను అంటూ ఉంటుంది. అలా అనమాట. సో నువ్వు వచ్చేసి లింజిన్ని వదిలేస్తున్నావా లేదా? అయినా సరే లింజిన్ వచ్చేసి చాలామంది అమ్మాయిలనే డేట్ చేస్తాడు. మహా అయితే తను ఒక 6 months డేట్ చేస్తాడు, వదిలేస్తాడు. లేకపోతే 1 month డేట్ చేస్తాడు, వదిలేస్తాడు. నీ పని కూడా అంతే, తను నిన్ను ఎక్కువ రోజులు ఏమి తనతో పాటు ఉంచుకోడు అనేసి తను అంటూ ఉంటుంది. ఈ లోపల హీరోయిన్కి అది ఇంకా చాలా కోపం వస్తూ ఉంటుంది. నువ్వు డైరెక్ట్గా వెళ్ళి తనతో మాట్లాడుకో, నాతో కాదంటే నీకు వార్నింగ్ ఇస్తున్నాను, నువ్వైతే కనుక లించిని వదిలే అంటే సో ఇవన్నీ నా దగ్గర చెప్పకు, నీ పని నువ్వు చూసుకో అనేసి మన హీరోయిన్ అంటూ ఉంటుంది. అలా అనేసి అనమాట తనైతే కనుక షూస్ ట్రై చేస్తూ ఉంటుంది అనమాట. ఈ లోపల అదైతే కనుక సెట్ కాదు హీరోయిన్కి. జూహీ అంటది కొంతమందికి కొన్ని సెట్ కావు, అయినా సరే అవి ట్రై చేయాలనుకుంటారు, బట్ అవి ఎప్పుడు వాళ్ళతో ఉండవు అనేసి అంటే దానికి హీరోయిన్ అంటది ఏదైనా ట్రై చేస్తానే తెలుస్తుంది అది మనతో పాటు ఉంటుందో ఉండదో అనేసి. వీళ్ళిద్దరూ అయితే కనుక హీరోని ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటారు. హీరోయిన్ అనమాట అక్కడి నుంచి వచ్చేసి ఆ జూహీని బాగా తిట్టుకుంటా అండ్ మన హీరోని కూడా తిట్టుకుంటూ ఉంటుంది అనమాట. పాపం కసంతా మన హీరో మీద చూపించేస్తూ ఉంటుంది. అలా మన హీరోయిన్ అనమాట బస్ స్టాప్కి వచ్చేసరికి మన హీరో ఫోన్ చేస్తూ ఉంటాడు. బట్ హీరోయిన్ అయితే కనుక జూహీ మీద కోపంతో హీరో ఫోన్ అయితే కనుక లిఫ్ట్ చేయకుండా కట్ చేసేస్తూ ఉంటుంది. ఈ లోపలికి అక్కడికైతే కనుక కంగ్ వచ్చనమాట. సార్ మనకి మీటింగ్ ఉంది వస్తారా అనేసి అంటేని హా అనేసి హీరో అని ఉంటాడు. హీరోయిన్ అయితే కనుక ఈ విషయం అంతా వాళ్ళ ఫ్రెండ్కి చెప్తా ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్ అయితే నవ్వుకుంటా ఇందులో ఇప్పుడు లింజిన్ తప్పేముంది, లింజిన్ పనిష్మెంట్ చేస్తున్నావు, తన ఫోన్ లిఫ్ట్ చేయొచ్చు కదా అనేసి వాళ్ళ ఫ్రెండ్ అంట అనమాట నవ్వుతూ ఉంటుంది. ఏమో నాకేం అర్థం కావట్లేదు, ఆ అమ్మాయి అంత అలా మాట్లాడుతుందంటే లింజిన్ ఇచ్చిన చొరవే కదా, సో ముందు తను అనాలి అనేసి హీరోయిన్ అంటూ ఉంటుంది. బట్ హీరో అయితే కనుక అదే పనిగా అనమాట హీరోయిన్కి ఫోన్ చేస్తూ ఉంటాడు. హీరోయిన్ ఫోన్ లిఫ్ట్ చేయదు, కడకి ఒక్కసారి లిఫ్ట్ చేస్తుంటుంది. హీరో అంటాడు అదేంటి నేను ఇంటికాడ డ్రాప్ చేయాలన్నందుకు కోపం ఇచ్చావంటే ఎవరు దానికి ఏమి కోపగించలేదు అనేసి హీరోయిన్ అనమాట ఫోన్ తీసి కెట్టేసేస్తుంది అనమాట దూరంగా. దీనికి ఏం అర్థం కాదు, నేను ఎంతలా బాధపడుతున్నానో తిని ఎప్పుడు అర్థం చేసుకోడు అనేసి హీరోయిన్ అనమాట జూహీ గురించి ఆలోచిస్తే బాధపడదు అనమాట. వాళ్ళ యొక్క కాంట్రాక్ట్ అనమాట చూసుకుంటూ ఉంటుంది. వాళ్ళ కాంట్రాక్ట్ 6 months కదా, జూహీ కూడా చెప్పుంటుంది కదా లింజిన్ వచ్చేసి ఓన్లీ 6 months మాత్రమే ఎవరినైనా డేట్ చేస్తాడనేసి. అందుకోసం అలా ఆలోచిస్తూ ఉంటే లోపల జీసు ఫోన్ చేస్తుంటాడు. జీసు ఫోన్ అయితే కనుక లిఫ్ట్ చేశానమాట. హా జీసు అవునా సరే అయితే నేను వస్తున్నా అనేసి మన హీరోయిన్ జీసుతో మాట్లాడుతూ ఉంటుంది. బట్ హీరో ఫోన్ అయితే కనుక ఎంగేజ్ వస్తూనే ఉంటుంది అనమాట. ఎందుకంటే హీరోయిన్ జీసుతో మాట్లాడుతుంది కదా, ఈ పెళ్ళి అంటే ఎవరితో మాట్లాడుతుంది అనేసి మన హీరో అయితే కనుక ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. నెక్స్ట్ సీన్ అనమాట జీసుని తీసుకొని మన హీరోయిన్ ఒక కాన్సెప్ట్కి వచ్చి ఉంటుంది. ఇప్పుడు హీరో వాళ్ళ చెల్లి కూడా సేమ్ కాన్సెప్ట్కి వచ్చి ఉంటుంది. వాళ్ళ మమ్మీ అనమాట ఎక్కడ ఉన్నావు అంటే నేను ఇక్కడ చిన్న పనిలో ఉన్నాను అమ్మ, సరే సరే నీకు తర్వాత ఫోన్ చేస్తాను ఓకేనా, నేను క్లాస్లో ఉన్నానని చెప్పుంటుంది అనమాట తన కాలేజ్కి వచ్చానని. బట్ తనైతే కనుక జీసీ యొక్క కాన్సెప్ట్కి వచ్చి ఉంటుంది. సో జీసీ అలా కాన్సెప్ట్ ఇస్తూ ఉండేటప్పటికి అక్కడికి టిన్హాన్ కూడా వచ్చానమాట. టిన్హాన్ కూడా అనమాట జీసీని చూస్తూ ఉంటాడు. ఎందుకంటే టిన్హానే జీసీకి కాన్సెప్ట్ ఇప్పించుంటాడు. దూరం నుంచి హీరోయిన్ చూసానమాట చాలా బాగా పాడుతున్నాడు కదా అనేసి అంటా ఉంటే హీరో వాళ్ళ చెల్లి అవును తన వాయిస్ చాలా బాగుంటుంది అందుకే నాకు జీసు అంటే ఇష్టం అనేసి హీరో వాళ్ళ చెల్లి అంటూ ఉంటుంది. బట్ హీరోయిన్కి తెలియదు హీరో వాళ్ళ చెల్లె తినే అనేసి. హీరోయిన్ అనమాట జీసీ యొక్క కాన్సెప్ట్ని అయితే కనుక బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. దూరం నుంచి ఇదంతా అయితే కనుక టిన్హాన్ గమనిస్తూ ఉంటాడు. హీరోయిన్ అయితే కనుక కాన్సెప్ట్ అయిపోయాక జీసీతో మాట్లాడుతాను చాలా బాగా మాట్లాడావు తెలుసా అని చెప్తా ఉంటే ఈ లోపల అక్కడికి టిన్హాన్ వచ్చానమాట. తనే ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. నేను ఎస్హెచ్ యొక్క మాల్ యొక్క మేనేజర్ని అనేసి. ఓ అవునా సార్ అంటే అవును ఈ రోజు నేను కాన్సెప్ట్ ఇప్పించింది జీసుకు నేనే అంటే ఓ అవునా థ్యాంక్ యూ సార్ అనేసి హీరోయిన్ చెప్తా అనమాట. నేను వచ్చేసి ఇప్పుడు ట్రైనీ కాబట్టి తనకి ఇలా మినీ కాన్సెప్ట్లు పెడితే తనకి అది కనుక కొంచెం బాగుంటుంది సార్, మీరు నెక్స్ట్ కాన్సెప్ట్ కూడా ఇప్పిస్తారా అంటే డెఫినెట్గా నాకు ఇక్కడ మాల్కి వేరే వాళ్ళు ఉన్నారు నెక్స్ట్ వీక్, నాకు ఇంకొక మాల్స్ ఉన్నాయి భూసన్లో, సో దాంట్లో ఇప్పిస్తా అనేసి తను చెప్తా ఉంటాడు. దానికి హీరోయిన్ అది కనుక చాలా హ్యాపీగా ఫీల్ అవ్వనమాట. జీసీని కూడా థ్యాంక్ యూ చెప్పమని ఉంటుంది. సో ఈ విధంగా అది కనుక టిన్హాన్ హీరోయిన్కి అది కనుక దగ్గర అవుతూ ఉంటాడు. టిన్హాన్ అయితే కనుక అక్కడి నుంచి తన అయితే కనుక కిందకు వస్తూ ఉండేసరికి వాళ్ళ డాడీ అయితే కనుక టిన్హాన్కి కనిపిస్తాడనమాట. టిన్హాన్ వాళ్ళ ఫాదర్ అయితే కనుక ఎవరో క్లయింట్తో మాట్లాడేసి తను వెళ్తూ ఉండేసరికి టిన్హాన్ కనిపించడంతో వాళ్ళ డాడీ అంటాడు ఆ టీచర్ సంగతి ఏం చేస్తావు, నువ్వైతే కనుక టీచర్ని అయితే కనుక లవ్ చెయ్యి, సో తన అయితే కనుక నీ దారికి వచ్చేలా చేసుకో ఓకేనా అనేసి అక్కడి నుంచి వాళ్ళ ఫాదర్ వెళ్తూ ఉండేసరికి టిన్హాన్ అయితే కనుక అలా ఆలోచిస్తూ ఉంటాడనమాట. సో ఆ సీన్ అలా కట్ అయ్యింది. నెక్స్ట్ సీన్లో అయితే కనుక హీరోయిన్ ఇంటికి వస్తూ ఉండేసరికి హీరో కూడా అక్కడికి వచ్చి వెయిట్ చేస్తూ ఉంటాడు హీరోయిన్ కోసం. ఇప్పుడు దాకా నువ్వేం చేస్తావు, ఇప్పుడు దాకా ఎక్కడ ఉన్నావు అనేసి అంటే నేను వచ్చేసి జీన్స్
కాన్సెప్ట్కి వెళ్ళా అంటే ఏంటి జీసు కాన్సెప్ట్కి వెళ్ళావా అనేసి అంటే అవును బాయ్ అనేసి తనైతే కనుక రూమ్కి వెళ్ళిపోద్ది అనమాట. హీరో వచ్చనమాట డోర్ ఓపెన్ చేయి అన్నా కానీ హీరోయిన్ అయితే కనుక డోర్ ఓపెన్ చేయదు. ఏంటి నీ సీక్రెట్ సిస్టమ్ అంతా నా మీదే పెడుతున్నావా, మర్యాదగా ఓపెన్ చేయొచ్చు కదా అనేసి బ్రతిమాలు ఉంటాడు. సో హీరోయిన్ అయితే కనుక డోర్ ఓపెన్ చేస్తుంటుంది. వెంటనే హీరోయిన్ని కుర్చీలో కూర్చోబెట్టి అసలు మీకు ఏంటి ప్రాబ్లం, ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు చెప్పు, అసలు ఏం జరిగింది అనేసి హీరో అడుగుతా అనమాట. సారీ నిన్ను ఇంటికాడ డ్రాప్ చేయకుండా వెళ్ళిపోయాను అనేసి అంటే దానికి హీరోయిన్ అంటది మీరు వచ్చి చాలామంది అమ్మాయిలే డేట్ చేస్తారంట కదా, ఎవరిని కూడా 6 monthsకి మించి ఎక్కువగా డేట్ చేయలేదంట కదా, ఏంటి నిజమేనా అనేసి అంటే దానికి హీరో అంటాడు నువ్వు నన్ను టెస్ట్ చేస్తున్నావంటే నువ్వు చెప్తావా లేకపోతే వెళ్ళిపోను అనేసి హీరోయిన్ అక్కడి నుంచి లేస్తూ ఉంటే హీరో అనమాట హీరోయిన్ కూర్చోబెట్టి చూడు నీకు ఈ విషయాలు ఎవరు చెప్పారో నాకైతే కనుక తెలీదు, నేను ఎంత బిజీగా ఉంటానో నీకు కూడా తెలుసు, నాకు తినడానికే టైం ఉండదు, ఎప్పుడైనా ఖాళీగా కుదిరితే కనుక టైం నీకు ఫోన్ చేస్తాను, నువ్వేం ఫోన్ లిఫ్ట్ చెయ్యు, నాకు ఇంకొక అమ్మాయిని డేట్ చేసేంత టైం ఉంటుందా నా లైఫ్లో అనేసి హీరో చెప్పుంటాడు. హీరోయిన్ కూడా అనమాట కన్విన్స్ అయి ఉంటుంది ఇది కూడా నిజమే కదా అనేసి. సో హీరో అక్కడి నుంచి వెళ్తా అనమాట హీరోయిన్కి బాయ్ చెప్తా ఉంటే హీరోయిన్ ఫస్ట్ కోపంగా ఉండి అయితే కనుక బాయ్ చెప్పదు. బట్ హీరో అయితే కనుక 2 చేతులతో చాలా క్యూట్గా అనమాట బాయ్ అని చెప్తా ఉండేసరికి హీరోయిన్ కోపం పోయి సరే అయితే ఓకే బాయ్ అనేసి చెప్పుంటుంది. సో ఈ సీన్ చాలా క్యూట్గా ఉండే. మన హీరో అయితే కనుక అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. బట్ హీరోయిన్ అయితే కనుక హీరో వంక అలా చూస్తా అనమాట తనైతే కనుక హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఆ సీన్ అలా కట్ అయిండే. నెక్స్ట్ సీన్లో అనమాట హీరోయిన్ స్కూల్కి వెళ్దామనేసి రెడీ అవ్వనమాట వెళ్తూ ఉండేసరికి లోపల తనకి వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేస్తుంటుంది. ఏంటి విషయం చెప్పు అనగానే నేనైతే కనుక నీ బాయ్ ఫ్రెండ్ని చంపేద్దాం అనుకుంటున్నానంటే ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటే నువ్వు ఇంకా న్యూస్ చూడలేదా ఫస్ట్ ఫోన్ ఓపెన్ చేసి చూడు అనగానే హీరోయిన్ అనమాట ఫోన్లోనే ఏం చూడాలి అనేసి తనైతే కనుక నెట్ ఆన్ చేసి చూసేసరికి మన హీరోకి అండ్ జూహీకి అయితే కనుక త్వరలో మ్యారేజ్ జరగబోతుంది అనేసి, అంతేకాదు వాళ్ళిద్దరికి వచ్చేసి ఎంగేజ్మెంట్ అయ్యింది అన్నట్టుగా న్యూస్ అయితే కనుక వస్తూ ఉంటుంది. సో అదంతా ఇది కనుక మన హీరోయిన్ ఫోన్లో చూస్తుంటుంది అనమాట. అలా చూసి హీరోయిన్ అంటది నువ్వు తను చంపొద్దు నేనే తను చంపేస్తా అనేసి హీరోయిన్ అని ఉంటుంది. ఈ లోపల హీరోని చూపిస్తూ ఉంటారు. హీరో అయితే కనుక న్యూస్ అంతా ఏం తెలియదు. తను ఆఫీస్కి వెళ్తూ ఉండేసరికి తనకైతే కనుక వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేస్తా అనమాట విషయం చెప్పుంటాడు ఇలా నీకును అండ్ జూహీకి మ్యారేజ్ జరుగుతుంది అనేసి న్యూస్ వచ్చింది బయట అనేసి చెప్పేసరికి అవునా అనేసి మన హీరో అనుకుంటాడు. ఈ లోపల లాయర్ అయితే కనుక ఈ విషయం ఇప్పుడు ఎలా సర్దు పెట్టాలి అనేసి తను ఆలోచిస్తూ ఉంటే హీరోయిన్ అనమాట అవన్నీ చూసి కామెంట్స్ గట్రా అవన్నీ చూసి అనమాట ఇంకా చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఈ లోపల కంగకి అండ్ ఆఫీస్లో వాళ్ళకైతే కనుక ఫోన్ల మీద ఫోన్లు వస్తూ ఉంటాయి ఇదంతా న్యూస్ నిజమేనా కట్ అనేసి. హీరో అనమాట చాలా కోపంగా ఉండేసరికి కంగ అడుగుతూ ఉంటాడు సార్ ఈ న్యూస్ అంతా నిజమేనా, మీరు వచ్చేసి తనని ఎంగేజ్మెంట్ చేసుకుంటారా మళ్ళీ అంటే లేదు నేనేం చేసుకుని ఇదంతా అబద్ధం అనగానే కంగ అయితే కనుక ఊపిరి పీల్చుకుంటాడు ఓకే ఇది నిజమే కాదన్నమాట అనేసి. సరే అయితే ఫస్ట్ ఈ న్యూస్ అంతా అయితే కనుక మీరు క్లియర్ చేయండి, రోజు మనకి షేర్ మార్కెట్లో మన షేర్స్ అయితే కనుక పడిపోతాయి ఈ న్యూస్ వల్ల, ఫస్ట్ ఆ విషయం చూడండి మీరు అనేసి మన హీరో అని ఉంటాడు. ఈ లోపల వెంటనే హీరోయిన్ గురించి గుర్తుకొచ్చు అనమాట. హీరోయిన్కి ఫోన్ చేస్తాడు కానీ హీరోయిన్ ఫోన్ లిఫ్ట్ చేయదనమాట. హీరోయిన్ అయితే కనుక పిల్లలందరినీ తీసుకొని ఫీల్డ్ ట్రిప్కి వెళ్ళి ఉంటుంది. సో అక్కడ ఉన్న పిల్లలందరూ అయితే కనుక టీచర్ అన్నా కానీ హీరోయిన్ మాత్రం హీరో కోసం ఆలోచిస్తూ ఉంటుంది. ఈ లోపల హీరోయిన్ దగ్గరికి వెళ్దామనే టైంలో అక్కడికి జూహీ వచ్చి ఉంటుంది. జూహీని చూసిన హీరో అయితే కనుక ఏంటి న్యూస్ ఇదంతా నువ్వే కదా స్ప్రెడ్ చేసావు అనేసి జూహీని పక్క తీసుకువెళ్ళనమాట. హీరో మాట్లాడుతూ ఉంటాడు ఎన్నిసార్లు నీకు చెప్పాలి, నువ్వేమన్నా నన్ను ఆట వస్తావు అనుకుంటున్నావు, నీకు ఇష్టం వచ్చినప్పుడు నా దగ్గరికి వచ్చి ఇష్టం వచ్చినప్పుడు నువ్వు వద్దు అనేసి వెళ్ళిపోవడానికి, లాస్ట్ టైం నీకు నువ్వే వెళ్ళిపోయావు, నేను ఎప్పుడు కావాలని పెళ్లి చేసుకుంటాను అనలేదు, అప్పుడు మా తాతయ్య మాట ఇచ్చాడు కాబట్టి పెళ్ళికి ఒప్పుకున్నాను, అయినా సరే నువ్వు అంటే నాకు ఇష్టం లేదు, అప్పుడు లేవు ఇప్పుడు లేవు, ప్లీజ్ ఇవంతా వదిలేసి నీ పని నువ్వు చూసుకుంటే మంచిది, ఇంకెప్పుడు నువ్వు నా జోలికి రావద్దు, అంతేకాదు నన్ను వచ్చేసి లించిన్ అనేసి ఏదో సొంత మనిషిగా పిలవద్దు అనేసి హీరో ఇది కనుక గట్టిగా వార్నింగ్ ఇచ్చానమాట. వెళ్తూ ఉండేసరికి వెనకాలే అనమాట జూహీ కూడా వస్తూ ఉంటుంది. ఇదంతా ఇది కనుక హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నది కదా వాళ్ళ అన్నయ్య చూస్తాడనమాట సన్హు. చూసి అనమాట హీరో దగ్గరికి వచ్చేసి హీరోని కోపంగా చూసి నువ్వు వచ్చేసి చాలా మంచి ప్లేయర్ అనుకుంటా కదా అమ్మాయిలతో ఆడుకోవడంలో అనేసి తను ఇది కనుక కోపంగా చూసి అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. సో హీరో అయితే కనుక దేవుడా అన్నట్టుగా చూస్తూ ఉంటాడు. ఇప్పుడైతే కనుక హీరోయిన్ పాపం ఒక అత్తే కూర్చొని అనమాట ఆలోచిస్తూ ఉంటుంది. బట్ హీరో అయితే కనుక అదే పనిగా హీరోయిన్కి ఫోన్ చేస్తూ ఉంటాడు. అలా ఫోన్ చేసి స్కూల్కి వచ్చినా కానీ స్కూల్లో టీచర్స్ అంటారు ఇప్పుడే వెళ్ళిపోయింది మేడం అనేసి చెప్పుంటారు. అవునా అనేసి మన హీరో పరుగు అని వచ్చేసరికి మన హీరోయిన్ దొరుకుంటుంది. ఎందుకు నువ్వు అంత స్పీడ్గా ఫాస్ట్గా నడుస్తున్నావు,
నేను పట్టుకోలేకపోయాను తెలుసా, ఎంత ఫాస్ట్గా వచ్చానో తెలుసా అనేసి మన హీరో చెప్తా అనమాట. హీరోయిన్ తీసుకుని వచ్చి నువ్వు కాసేపు ఫోన్ కట్టి ఏం చూడుకోకేనా అనేసి అంటా ఉంటాడు. నువ్వు చాలా లేట్ చేస్తావు, నేను ఆల్రెడీ ఫోన్ చూసాను, న్యూస్ చూసా అనేసి హీరోయిన్ అంటా అనమాట. నువ్వు వచ్చేసి ఆ అమ్మాయిని ఎంగేజ్మెంట్ చేసుకుంటావా, పెళ్ళి కూడా చేసుకుంటావా, అలాంటి అప్పుడు ఈ అగ్రిమెంట్లోని లాస్ట్ పాయింట్ ఎందుకు రాసావు? ఎవరి లైఫ్లో ఇంకొక సెకండ్ పర్సన్ ఉండకూడదు అనేసి అలా రాసినప్పుడు నీ లైఫ్లో ఇంకొక సెకండ్ పర్సన్ ఎందుకు వచ్చింది అనేసి హీరోయిన్ ఇది కనుక తన కాంట్రాక్ట్ ఇది కనుక హీరో మీద గట్టేస్తాను అనమాట. కోపంగా అడుగుతూ ఉండేసరికి హీరో అంటాడు, చూడు నువ్వు కోపంలో ఉన్నావు కాబట్టి అన్ని నిజాలుగానే కనిపిస్తాయి, బట్ అదంతా అబద్ధము. నేను డేట్ చేసేది నిన్ను మాత్రమే, నా లైఫ్లో నువ్వు తప్ప ఇంకెవరూ లేరు అండ్ ఇంకెవరూ కూడా వద్దు, నాకు నువ్వే కావాలనేసి హీరో చెప్తా అనమాట. హీరోయిన్కి అది కనుక సర్ది చెప్తా ఉంటాడు. హీరోయిన్ కూడా అనమాట కొంచెంగా కన్విన్స్ అవుతూ ఉంటుంది. సో అలా చెప్పనమాట. హీరోయిన్ అయితే కనుక ఇంటికి తీసుకొని వస్తూ ఉంటాడనమాట. హీరోయిన్ అయితే కనుక కొంచెం ఇంకా కోపంగా ఉండేసరికి అక్కడి నుంచి వెళ్తూ ఉంటే హీరో అనమాట హీరోయిన్ చేపట్టుకుని ఆపి, చూడు నా మాట మీద నువ్వు నమ్మకం పెట్టు, నేను చెప్పేది మాత్రమే నిజము, ఎటువంటి న్యూస్ వచ్చినా కానీ అవి ఏమి నువ్వు నమ్మకం, అర్థమవుతుందా, ఏదైనా సరే నువ్వు నన్నే అడుగు ఓకేనా అనేసి మన హీరో చెప్తా ఉంటే దానికి హీరోయిన్ అనమాట, నాకు మీ మీద నమ్మకం లేదు, అయినా సరే మన కాంట్రాక్ట్ అయితే కనుక తొందరలో ఫినిష్ అవుతుంది కదా, మీ లైఫ్లో ఎంతమంది అమ్మాయిలు ఉంటే నాకెందుకు అనేసి హీరోయిన్ అంటా ఉంటే దానికి హీరో అనమాట హీరోయిన్ని హక్ చేసుకుని అనమాట, ఇప్పుడు ఈ చిన్న బుర్రలోకి చాలా ఆలోచనలు వస్తాయి కాబట్టి ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకు, అర్థమవుతుందా, ప్రజెంట్ అయితే కనుక నేను నీతో పాటు ఉన్నాను కాబట్టి నువ్వు నా మీద నమ్మకం పెట్టుకో ఓకేనా అనేసి మన హీరో చెప్పనమాట. ఏమీ ఆలోచించుకో, పడుకో ఓకేనా, అంతేకాదు నేను ఫోన్ లిఫ్ట్ చేస్తే కనుక ప్లీజ్ ఫోన్ అయితే కనుక లిఫ్ట్ చేయ ఓకేనా అనేసి మన హీరో చెప్తా ఉండేసరికి హీరోయిన్ అయితే కనుక నవ్వుతూ ఉంటుంది. సరేనండి ఓకే వెళ్ళండి చాలా లేట్ అవుతుంది అనేసి హీరోయిన్ ఉంటుంది. సరే ఓకే బాయ్ అనేసి మన హీరో చెప్తాడు. ఇదంతా ఇది కనుక దూరం నుంచి పైనుంచి మన హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ కూడా చూస్తూ ఉంటుంది. హీరోయిన్ అనమాట బాయ్ చెప్పేసి పైకి వస్తూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్ అయితే కనుక నవ్వుకుంటూ ఉంటుంది అనమాట. ఓ మై గాడ్ డాడా అనేసి గట్టిగా పిలుస్తూ ఉంటుంది. హీరోయిన్ కూడా అనమాట ఏంటి చూసావా నువ్వు అంటే, అవునే నేను చాలా జల్సీగా ఫీల్ అవ్వాను తెలుసా, తను వచ్చేసి నేను చాలా బాగా లవ్ చేస్తున్నాడు అనేసి వాళ్ళ ఫ్రెండ్ అంటూ ఉంటే దానికి హీరోయిన్ అది కనుక ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అవ్వనమాట. ఏమో నాకేమీ అర్థం కావట్లేదు, సో మాది వచ్చేసి ఒక కాంట్రాక్ట్ రిలేషన్షిప్ కానీ మేమిద్దరం వచ్చేసి ఒకరి మీద ఒకరికి అయితే కనుక ఫీలింగ్స్ పెంచుకుంటున్నాము, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఒకవేళ మా కాంట్రాక్ట్ అయిపోతే కనుక మేము విడిపోవాలి కదా అంటే దానికి వాళ్ళ ఫ్రెండ్ అంటది, చూడు పెళ్ళి అవ్వకుండా డివర్స్ తీసుకోవడం కోసం ఆలోచించినట్టుంది నీ యొక్క తెలివి, సో ఎప్పుడో జరిగే దానికోసం ఇప్పుడు ఎందుకు ఆలోచించుకుంటున్నావు చెప్పు, అవి ఏమీ ఆలోచించుకో, సో ప్రజెంట్ ఉన్న లైఫ్ని అది కనుక లీడ్ చేయి, ఎప్పుడో జరిగే దానికోసం ఏమీ ఆలోచించుకో అనేసి వాళ్ళ ఫ్రెండ్కి సర్ది చెప్తా ఉంటుంది. ఈ లోపల హీరో కూడా అనమాట హీరోయిన్ అని ఉంటుంది కదా, సో మన కాంట్రాక్ట్ తొందరలోనే ఫినిష్ అయిపోతుంది అనేసి దానికి మన హీరో కూడా అనమాట ఆలోచించి చాలా సాడ్గా ఫీల్ అవుతూ ఉంటాడు. సో ఆ సీన్ అలా కట్ అయ్యిండే. నెక్స్ట్ సీన్లో అయితే కనుక మన హీరో అయితే కనుక ఆఫీస్ వర్క్ అంతా చేసుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో అయితే కనుక కంగని చూపిస్తూ ఉంటారు. కంగ అయితే కనుక ఇప్పుడు జరుగుతున్న న్యూస్ అంతా ఎవరు ప్రింట్ చేయించారు, ఎవరు పబ్లిక్ చేయించారు, ఈ ఆర్టికల్స్ గట్రా అవన్నీ అయితే కనుక లిస్ట్ అంతా అనమాట మన హీరోకి చెప్తా ఉండేసరికి హీరో అయితే కనుక సరే అయితే ఈ విషయం అంతా నేను చూసుకుంటాను, ఫస్ట్ ఈ విషయం అంతా అయితే కనుక క్లియర్ చేయాలనేసి మన హీరో అంటూ ఉంటాడు. హీరోయిన్ కూడా చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ అయితే కనుక తన లాస్ట్ డేట్ని చూసుకుంటూ ఉంటుంది, కాంట్రాక్ట్ యొక్క లాస్ట్ డేట్ని. వాళ్ళ ఫ్రెండ్ వచ్చి సర్ది చెప్తా ఉంటుంది, ప్లీజ్ నువ్వేమీ ఆలోచించుకో, అయినా సరే జీసీ దగ్గరికి వెళ్ళు, జీసీతో ఉంటే నీకు కొంచెం టైం పాస్ అవుతుంది కదా అనేసి వాళ్ళ ఫ్రెండ్ చెప్తా ఉంటుంది. అండ్ హీరోయిన్ కూడా అనమాట పిల్లలకి జీసీ యొక్క కాన్సెప్ట్ ఉంటుంది అనమాట, సో దానికోసం వచ్చి ఉంటుంది. అండ్ జీసీ వచ్చేసి పాట పాడుతూ ఉంటాడు. సో కాన్సెప్ట్ అయితే కనుక అయిపోయి ఉంటుంది. సో అక్కడున్న ఒకటి అది అనాథ ఆశ్రమం అనమాట, అక్కడ కాన్సెప్ట్ ఇస్తూ ఉంటారు. అక్కడికైతే కనుక మన టిన్హాన్ వచ్చి ఉంటాడు. టిన్హాన్ అయితే కనుక నెక్స్ట్ ఇంకొక 2 వీక్స్ అయితే కనుక జీసీ అనమాట 2 వీక్స్ మా ఎస్హెచ్ మాల్లోనే కాన్సెప్ట్స్ ఇవ్వచ్చు అనేసి చెప్పుంటారు. దానికి హీరోయిన్ అనమాట థ్యాంక్ యూ చెప్తా ఉంటుంది అండ్ అక్కడ ఉన్న వాళ్ళకి కూడా చెప్తా ఉంటుంది అనమాట. సో ఇది ఎలా ఉండేటప్పటికీ మన టిన్హాన్ అంటాడు, సరే అయితే మీరు వెళ్ళాలేమో కదా, నేను కూడా అట్టే వెళ్తున్నాను, డ్రాప్ చేస్తాను రాండి అనేసి హీరోయిన్ తీసుకొని వెళ్తూ ఉంటాడు. అండ్ హీరోయిన్ అనమాట అయ్యో మీకెందుకంటే శ్రమ, నేను వచ్చేసి బస్సులో వెళ్ళిపోతున్నాను కదా అనేసి అంటే పర్వాలేదు నేను కూడా అట్టే వెళ్తున్నాను అనేసి హీరోయిన్తో చెప్తా ఉంటాడు. ఈ లోపల మన హీరో ఫోన్ చేస్తూ ఉంటే హీరోయిన్ అనమాట ఫోన్ లిఫ్ట్ చేసి నేను చిన్న పనిలో ఉన్నా అంటే, ఏం పనిలో ఉన్నా నువ్వు, అయినా సరే ఇప్పుడు
నువ్వు ఎక్కడ ఉన్నావు అనేసి హీరో అడుగుంటాడు. నేను వచ్చేసి ఇప్పుడు ఇంటికి వస్తున్నానండి అంటే, ఓ అవునా సరే అయితే నేను కూడా వస్తాను అనేటప్పటికి హీరోయిన్ ఫోన్ కట్ చేస్తుంటుంది. ఇదేంటి ఈ పిల్లకి ఏమైంది అనేసి మన హీరో చూస్తూ ఉంటాడు. ఈ లోపల టిన్హాన్ అయితే కనుక ఇదంతా విననమాట. అప్పుడు మీరు చెప్పారు కదా నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నారనేసి, ఆయనేనా అంటే అవునంటే మీరు వచ్చేసి డేటింగ్లో ఉన్నారా అయితే అంటే అనేసి మన హీరోయిన్ చెప్పుంటుంది. సో నైట్ అయి ఉంటుంది అనమాట. సో టిన్హాన్ అనమాట హీరోయిన్ తీసుకొని వస్తూ ఉంటాడు. బట్ మన హీరో అయితే కనుక హీరోయిన్ కోసం ఆల్రెడీ వెయిట్ చేస్తూ ఉంటాడు అనమాట. హీరోయిన్ అనమాట కార్ దిగేస్తే టిన్హాన్కి అయితే కనుక థ్యాంక్ యూ చెప్తా ఉంటుంది. ఈ లోపల అక్కడికి హీరో కూడా వచ్చి ఉంటాడు. హీరో అనమాట టిన్హాన్ చూసి షాక్ అవుతూ ఉంటే టిన్హాన్ అయితే కనుక హీరో వంక చూసి నవ్వుతూ ఉంటాడు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ అయిపోయింది. ఎలా ఉన్నదని కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే బాయ్.